హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ కృతిక. ఈరోజు మనతో యోగా టీచర్ విశ్వ గారు ఉన్నారు. సో తను అడిగి యోగా గురించి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. విశ్వ గారు, చాలామంది హెడేక్తో బాధపడుతూ ఉంటారు. సో ఈ హెడేక్ని యోగా వల్ల విముక్తి ఏమైనా వస్తుందంటారా? చేసుకోవచ్చా? రైట్ అండి. హెడేక్ అనేది ఎలాంటి హెడేక్ అనేది కూడా ఇంపార్టెంట్. మామూలుగా మీకు ఫిజికల్ స్ట్రెస్ వల్ల వచ్చిందా, మెంటల్ స్ట్రెస్ వల్ల వచ్చిందా, లేదా ఇంకా వివిధ రకాల హెల్త్ ఇష్యూస్ వల్ల వచ్చిందా అనేది దానిపైన డిపెండ్. డెఫినెట్గా ఇప్పుడు ఫిజికల్ స్ట్రెస్ వల్ల వచ్చిందంటే డెఫినెట్గా మనం కొన్ని స్ట్రెచ్చింగ్ ఆసనాస్ ద్వారా దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే డెఫినెట్గా మనకు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. లైక్ ఎండార్ఫిన్ కావచ్చు, డోపమైన్ కావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే హ్యాపీ హార్మోన్స్. సో ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసి మీ బాడీలో ఉన్న స్ట్రెస్ని తీసేస్తాయి అన్నమాట. సో ఇఫ్ ఎనీ కైండ్ ఆఫ్ హెవీనెస్ ఇస్ దేర్, సో బాడీలో హెవీనెస్ వచ్చినప్పుడు డెఫినెట్గా అది ట్రాన్స్ఫార్మ్ టు హెడేక్ లాగా వస్తుంది. సో అది తీసేసేయచ్చు. అలాగే ఒకవేళ మెంటల్ హెవీనెస్ అంటే మీకు మెంటల్లీ ఓవర్ థింక్ చేసినప్పుడు కానీ ఇవి చేసినప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్, బ్రీదింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసేసి వాటిని కూడా మీరు తగ్గించుకోవచ్చు. అండ్ యూ క్యాన్ మేక్ ఇట్ ఎ సూదింగ్ టు యువర్ మైండ్ అనమాట. ఓకే, బీపీని కంట్రోల్ చేసుకోవడానికి యోగాలో ఏమైనా ఉన్నాయండి? డెఫినెట్గా అండి. బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది డెఫినెట్గా మీరు యోగా ద్వారా చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. సో దానికి కొంచెం మీరు స్లో పోజింగ్ ఆసనాస్ చేసుకోండి, సింపుల్ పోజింగ్ ఆసనాస్ చేసుకోవాలి. అంటే హైఫై ఎక్కువ చేయకుండా, అంటే ఎక్కువ బాడీ టెంపరేచర్ కానివ్వండి, ఎక్కువ ఎక్సెస్ పెంచకుండా దాన్ని ఒక సూతింగ్ వేలో చేయాలి. కామింగ్ ఆసనాస్లో స్లో టైమింగ్లో చేసుకుంటూ, అలాగే బ్రీతింగ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. అండ్ అగైన్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్, ఐ మీన్ డు నాట్ టేక్ ఎక్సెసివ్ ఆఫ్ స్పైసెస్ అండ్ సాల్ట్. అండ్ మళ్ళీ అగైన్ థింకింగ్కి వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే మీరు స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరుగుతుందో ఇట్స్ ఎ బ్లాకేజ్ ఫర్ ద బాడీ అనమాట. అంటే ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ కలగడం వల్ల చాలామంది ఏమనుకుంటారు ఓన్లీ మెంటల్ అనుకుంటారు, ఐ మీన్ మెంటల్లీ ఓన్లీ ఎఫెక్ట్ అనుకుంటారు, కానీ బాడీ పైన కూడా పడుతుంది. సో స్ట్రెస్ అనేది మెయిన్ తగ్గించుకోవాలి. సో స్ట్రెస్ ఈజ్ ఎ బ్లాకేజ్. సో ఇట్ మే బి బ్లాకేజ్ ఫర్ ఎనీవేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది బీపీ ద్వారా ఓన్లీ హార్ట్కే వస్తుంది అనుకుంటారు. సో అలా కాదు. స్ట్రెస్ అనేది ఏంటంటే నాట్ ఓన్లీ హార్ట్కే రావడం కాదు, బాడీ పైన కూడా ఇంపాక్ట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు చాలామందికి హెవీనెస్ అవుతుంది సడన్గా. సో ఎందుకంటే అక్కడ ప్రాపర్ సర్క్యులేషన్ లేదు కదా. సో బాడీలో కూడా ప్రాపర్ సర్క్యులేషన్స్ జరగవు. సో అందుకోసమే చాలామందికి జాయింట్ పెయిన్స్ అని సో ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఇంప్రాపర్ సర్క్యులేషన్ అన్నమాట. సో బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ కూడా దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రీజన్ అనమాట. అంటే సడన్గా పంపప్ అవ్వడము. సో బ్లడ్ ప్రెషర్ని ఎప్పుడైతే మీరు కంట్రోల్లో పెట్టుకుంటారో డెఫినెట్గా అది యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రాపర్ హార్ట్ ఫంక్షనింగ్. అలాగే ఎప్పుడైతే హార్ట్ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటుందో డెఫినెట్గా సప్లై ఆఫ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్ టువర్డ్స్ అవర్ హోల్ బాడీ అండ్ సపోజ్ డెఫినెట్లీ ఈవెన్ ఫర్ యువర్ మైండ్. సో బ్లడ్ ప్రెషర్ని ఎప్పుడు యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ కంట్రోల్ విత్ యువర్ ప్రాపర్ ఈవెన్ రెగ్యులర్ స్టైల్ వెల్బీయింగ్. యంగా కనిపించడానికి, యంగర్ల కోసం కూడా యోగాలో టెక్నిక్స్ ఉన్నాయని వినడం జరుగుతూ ఉంటుంది. నిజంగా యోగా చేయడం వల్ల మనం యంగా కనిపించవచ్చు అంటారా? మనం ఫస్ట్ మీకు చెప్పామండి ఒకసారి, లైక్ ఎలా అయితే సన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటారో డెఫినెట్గా యోగా కూడా డెఫినెట్గా ఇట్స్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో ఎప్పుడైతే మీరు ఎనర్జెటిక్గా ఉంటారో న్యాచురల్గా అది మీకు రెగ్యులర్ లైఫ్లో ఇంపాక్ట్ పడుతుంది. సో డెఫినెట్గా దిస్ ద వరల్డ్ ఈస్ టువర్డ్స్ సీయింగ్ టు దిస్ యంగర్ లుక్ అండ్ ఎనర్జెటిక్ బాడీ అండ్ మైండ్ డెఫినెట్లీ. సో టు బి వెరీ ఫ్రాంక్ అండి, డెఫినెట్గా ఇది 100% ప్లే చేస్తుంది. సో ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో సో స్వెట్ ద్వారా మీరు అన్వాంటెడ్ టాక్సిన్స్ని మీరు సబ్సైడ్ చేస్తారు. డెఫినెట్గా స్కిన్కి అనేవి దాని గ్లో వస్తుంది. సో పర్టికులర్ ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఏమున్నాయి యోగా? అందులో చాలా ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో యంగర్ లుక్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఫేషియల్, ఇట్స్ ఫర్ ఈవెన్ యువర్ బాడీ, రైట్? సో ఓవరాల్ సో ఎందుకంటే మనకు ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటాం కాబట్టి మీరు చెప్పిన పాయింట్లో డెఫినెట్గా ఫేషియల్ ముఖ కవికల ద్వారా మీరు చెప్పొచ్చు అంటారు. బట్ డెఫినెట్గా ఇది ఓవరాల్ వెల్బీయింగ్ ఉన్నప్పుడు మాత్రం మనకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఓవరాల్ వెల్బీయింగ్. సో అలాగే రైట్ వే ఆఫ్ ఎమోషనల్ని కంట్రోల్ చేసుకోవడం, ఎమోషనల్ వెల్బీయింగ్ రావాలి ఇక్కడ, ఫిజికల్ వెల్బీయింగ్ రావాలి. సో ఎప్పుడైతే ఇవన్నీ కరెక్ట్గా వస్తున్నాయో డెఫినెట్గా మీరు
ఓల్డర్ ఏజ్ అనేది వస్తుంది తర్వాత, కానీ దాన్ని డిలే చేసుకోవచ్చు మనం. ఓకే. దాన్ని ఈ యోగా ద్వారా మనము డిలే చేసుకోవచ్చు. సో డెఫినెట్గా యంగర్ లుక్ అనేది పాసిబుల్ ఓన్లీ విత్ ఓవరాల్ వెల్బీయింగ్. ఓకే, రైట్. ఎలాంగ్ విత్ యోగా. యోగా ద్వారా బ్యాక్ పెయిన్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటారండి? యా, సో యోగా ద్వారా బ్యాక్ పెయిన్ సింపుల్ ఆసనాస్ ఉన్నాయండి. సో అందులో మీకు మెరుదన్ సిరీస్ అని ఉంటాయి, అలాగే భుజంగాసన సిరీస్ అని ఉంటుంది, శలభాసన అని సిరీస్ ఉంటుంది. సో వీటిని మీరు రెగ్యులర్గా ఒక 10 minutes కాన్సన్ట్రేషన్ చేస్తే డెఫినెట్గా. కానీ మళ్ళీ పోస్చర్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో చాలామంది ఆఫీసెస్లో కూర్చుంటారు. ఓకే, సో పోస్చర్ ఐల్ జస్ట్ షో యూ. సో యూ హ్యావ్ టు సిట్ బై స్ట్రైటనింగ్ యువర్ స్పైన్ అనమాట. ఓకే. సో కూర్చుంటప్పుడు ఎక్కువగా ఇంప్రాపర్ వేలో కూర్చుంటే డెఫినెట్గా స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే సర్వైకల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మీరు లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 5 kg బ్యాగో లేకపోతే 5 kg వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు. సో డోంట్ లిఫ్ట్ ఫ్రమ్ వన్ సైడ్. ఓకే. సో లిఫ్ట్ విత్ బోత్ అండ్ ప్రాపర్ బెండ్ యువర్ నీస్, ప్రాపర్లీ బ్యాలెన్స్, అంటే బాడీ పైన ప్రొపోర్షనేట్గా బ్యాలెన్స్ చేయాలి. సో చాలా మంది అదే చేస్తారు, జర్క్ అవుతారండి. సో ప్రొపోర్షనేట్ బాడీ పైన కరెక్ట్గా టోటల్గా మనం బ్యాలెన్స్ చేసి లిఫ్ట్ చేయాలి. అలాగే ఇప్పుడు మీరు ఇంట్లో కూడా చూస్తుంటారు, హౌస్ మేట్స్ ఎక్కువగా వన్ సైడ్ లిఫ్ట్ చేయడం కొన్నిసార్లు చేస్తుంటారు. సో వాళ్ళు ఒకవేళ ప్రాపర్గా వార్మప్ చేసి ప్రాపర్గా యోగా చేసి డెఫినెట్గా లేస్తే అప్పుడప్పుడు కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది, కానీ లెస్ ఇంపాక్ట్ ఉంటుంది, తొందరగా సబ్సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇవి కూడా మనం ధ్యానం పెట్టుకోవాలి. పోస్చర్స్ అనేవి ధ్యానం పెట్టుకుంటే బ్యాక్ పెయిన్స్ని మనం ఎక్కువగా రాకుండా చూసుకోవచ్చు. బిగినర్స్ సూర్య నమస్కారం చేయాలంటే ఎలా చేయాలంటారు? సూర్య నమస్కారం బిగినర్స్ మాత్రము అగైన్ అండి ఏజ్ వైజ్. సో ఇప్పుడు ఎవరైనా న్యూగా ఉన్నారా లేకపోతే వదిలేసారా అనేది. సో బిగినర్స్కి డెఫినెట్గా డైరెక్ట్గా ఫస్ట్ సూర్య నమస్కారం చేయకూడదు, కొంచెం ముందుగా వార్మప్ కరెక్ట్గా చేయాలి. ఓకే. అండ్ ఒక 2 days వరకు కొన్ని సింపుల్ ఆసనాస్ చేసి తర్వాత మీరు ఒక్కసారి బాడీని అడాప్ట్ చేశాక సూర్య నమస్కారం. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెయిట్ అనమాట, వెయిట్ ఆఫ్ ద బాడీ. ఓకే. ఓకే. వాళ్ళు ఒబేసా లేక ఐడియల్ వెయిట్ ఉన్నారా. సో ఐడియల్ వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా స్టార్టింగ్ డే నుంచే చేసుకోవచ్చు. కొంచెం ఒబేస్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా కొంచెం బాడీకి దాన్ని హ్యాబిట్ చేశాక ఒక 4-5 days హ్యాబిట్, అలాగే ప్రాపర్ గురువు కానీ ప్రాపర్ యోగా టీచర్ కానీ సో అలా అండర్లో చేస్తే బెనిఫిట్స్ బాగుంటాయి. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్త ఎపిసోడ్లో మళ్ళీ మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ మీకు అండ్ చూసే ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ గుడ్ టైమ్ ఫర్